కొత్తిమీర ఫుల్గా అయ్యి ఫ్రీయే కదా ఇవన్నీ. ఫ్రీ అయితే మరి కొంచెం ఎక్కువ అయ్యి. అందులో కొంచెం అది బఠానీలు కూడా అయ్యి. ఈ బఠానీలు అయితే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా, టేస్ట్కి నోరూరుతా. చాలా చెత్తగా ఉంది, డబ్బులు వేస్ట్ అయితే తింటున్నాం దీన్ని. నెక్స్ట్ టైము ఇలాంటి ఆర్డర్ చేయకూడదు నాకు ఇప్పుడు అర్థం. ఈ నూడిల్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. This one is beef and mushroom. This one is 红豆。another one is 粉丝。ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గువాంగ్షీ ప్రావిన్స్లోని నాన్నింగ్ వచ్చాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ తిందామని బయటకు వచ్చాం అనమాట. సో స్ట్రీట్ ఫుడ్ ఏముందో చూసి మంచిగా టేస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ నాన్నింగ్ సిటీ అనేది స్ట్రీట్ ఫుడ్లకి, తినుబండారాలకి చాలా ఫేమస్ అంట. ఈరోజు మొత్తం మీకు తిప్పి చూపిస్తాను, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ చూపిస్తాను. ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ లోకల్ వాళ్ళని అడిగితే ఇక్కడ ఒక నూడిల్స్, డిఫరెంట్ నూడిల్స్ అమ్ముతారంట. ఆ డిఫరెంట్ నూడిల్స్ చాలా బాగుంటాయంట ఈ నాన్నింగ్ సిటీలో. అదే రికమెండెడ్, ఎవరు వచ్చినా కంపల్సరీగా ఇది టేస్ట్ చేయాలని చెప్పారు. సరే ఇదేందో ఎలా ఉందో చూద్దామని షాప్లోకి వెళ్ళాము. షాప్ అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్, అంత కస్టమర్లు కూడా ఎవరు లేరు. దీని కాన్సెప్ట్ ఏంటంటే వీడు పంది, చికెను, మటను, బీఫ్ ఆల్రెడీ అన్ని ఉడికిచ్చి పెట్టాడు ఫ్రెండ్స్. మనకి ఏది ఆర్డర్ చేస్తే దాన్ని వాడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకు ఒక బౌల్లో వేసి, దాంతోపాటు ఈ నాన్నింగ్ యొక్క స్పెషల్ నూడిల్స్ అంటారు, వాటిని ఫెన్ థియావ్ అంటారు. సో ఈ ఫెన్ థియావ్ని అందులో వేసి మనకి ఉప్పు కారం వేసి ఇస్తాడు. సో మనం ఎలానో పంది మాంసం తినాం కాబట్టి వాడికి నేనేం చెప్పానంటే కొంచెం బీఫ్ వేయమని చెప్పాను. సో బీఫ్లో అందులో ఎగ్ని కూడా వేయమని చెప్పాను. ఈ ఎగ్ ఏంటంటే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై ప్యాన్ చేసి పెట్టాడు. ఈ ఫ్రై ప్యాన్ చేసిన ఎగ్ని అందులో వేయమని చెప్పాను. సో దాంతోపాటు మన నూడిల్స్ దాంట్లో చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది మీరు చూసారంటే ఇక్కడ ఇందులోకి కావాల్సిన రకరకాల ఐటమ్స్ అంటే ఉప్పు, కారంలో 4 రకాల కారాలు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనాలు అన్నీ పెట్టాడు ఫ్రెండ్స్. అన్నిటినీ అందులో మనం కలుపుకొని తినాలన్నమాట. సో చాలా టేస్ట్ బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు కావాల్సినంత ఉప్పు, కారము సరిపోయినంత వేసుకొని తినేయచ్చు. సో మనోడు ఆల్రెడీ ఈ నూడిల్స్ని వాటర్లో బాయిల్ చేశాడు. చూడండి, చాలా సింపుల్గా ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న నూడిల్స్ని వాటర్లో 2 నిమిషాలు పెట్టాడు ఫ్రెండ్స్. ఈ 2 నిమిషాల్లో అవి ఉడికిపోయినాయి. తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసాడు. అందులోకి కొంచెం వెనిగర్, కొంచెం కారము అండ్ సూప్ ఒకటి ఉంటుంది. ఆ సూప్ కూడా ఇక్కడ స్పెషల్ అంట, అది కొంచెం పుల్ల టేస్ట్లో ఉంటుంది. సో వీడు ఆ సూప్ను కూడా యాడ్ చేసి ఇచ్చాడు. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మన దగ్గర నూడిల్స్ అంటే ఫ్రై నూడిల్సే చూస్తాము, బట్ వీళ్ళు ఇక్కడ రకరకాల నూడిల్స్ చేసి పెడుతున్నారు. వెరైటీగా ఉంది కాన్సెప్ట్. మీకు కూడా ఈ కాన్సెప్ట్ నచ్చితే ఈ కాన్సెప్ట్ మీరు కూడా ఇండియాలో ట్రై చేయండి. ఇట్లాంటి డిఫరెంట్ నూడిల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. సో అది ఆల్రెడీ మనకి అన్ని వేసి ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి మనం ఈరోజు జుర్రుకోవాలన్నమాట నూడిల్స్. చైనాలో నూడిల్స్ అసలు కిలోమీటర్ పొడవు ఉంటాయి, మనలాగా చిన్న చిన్న నూడిల్స్ ఉండవు ఫ్రెండ్స్. అండ్ మనం ఎగ్ని ఆర్డర్ చేసాం కదా, ఎగ్ని కూడా వాడు అందులో పెట్టేశాడు. దాంతోపాటు చికెన్ కూడా కొంచెం వెయిట్ చేసి మొత్తం కలిపి అందులో మనకి బౌల్ వేసి ఇచ్చాడు. చూడండి, పెద్ద గిన్నె నిండా వేసి ఇచ్చాడు. నాకు తెలిసి ఈ గిన్నె తిన్నా అంటే కడుపు ఫుల్ నిండిపోయిద్ది, మామూలుగా నిండదు మనకి కడుపు. సో నేనైతే మంచి ఆకలి మీద ఉన్నాను. ఈరోజు పొద్దున్నుంచి ట్రావెల్ చేసి బాగా అలసిపోయి ఉన్నాను. ఫుల్గా ఆకలేస్తుంది. వాసన అయితే మామూలుగా రావట్లేదు. ఈ స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. తీసుకెళ్ళి ఇప్పుడు కడుపు నిండా తినాలి. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఈ స్మెల్కి నోట్లో నుంచి లాలాజలం కూడా కారుతుంది. సో మనకి ఎలానో కారం అయితే సరిపోదు కాబట్టి మన ఫ్రెండ్కి కొంచెం అందులో ఉప్పు, కారము అవన్నీ యాడ్ చేయమని చెప్పాను. అదే కొత్తిమీర కొంచెం, అది కొత్తిమీర ఫుల్గా అయ్యి. ఫ్రీయే కదా ఇవన్నీ. ఫ్రీ అయితే మరి కొంచెం ఎక్కువ అయ్యి. అందులో కొంచెం అది బఠానీలు కూడా అయ్యి. ఈ బఠానీలు అయితే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా, టేస్ట్కి నోరూరుతా. కొంచెం కారం, ఈ కారము మంచి కారం మామూలుగా ఉండదు అనమాట, నోరు మంట పుట్టుద్ది, అట్లుంటుంది కారము. అది ఇంకొంచెం అందులో కొంచెం పల్లీలు, అది ఇంకొంచెం పల్లీలు ఫ్రీయేగా మొత్తం. ఇక్కడ ఉన్నాయి మొత్తం ఫ్రీయే ఫ్రెండ్స్. మొత్తం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఫ్రీగా ఇస్తే మనం పెనాయిల్ కూడా తాగుతాం అనమాట.
తీసుకో, స్పూన్ తీసుకో. అది చూడండి, వావ్ భలే ఉంది కదా. మొత్తం కొత్తిమీర వేసాను దీని మీద, అండ్ బఠానీలు. మామూలుగా ఉండదు అనమాట టేస్ట్, చూడడానికి మామూలు లేదు. కానీ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపాలన్నమాట. అది స్పూన్ తీసుకొని, అమ్మ చాప్స్టిక్ చంద్రబాబు ఫోర్క్ ఇస్తే బాగుంటుంది తినడానికి. చైనాలో ఫోర్కులు చాలా తక్కువ వాడతారండి. మొత్తం కలపాలి. అది కలుపు కలుపు స్వామి, నీకెందుకు కలుపు. మిక్సీలో వేసి తిప్పినట్టు తిప్పడం సింపుల్ చాలా. అది చెయ్యి పెట్టి తిప్పుదాం అంటే ఏమన్నా అనుకుంటారేమో అని సిగ్గేసింది నాకు, అందుకే చేతులు పెట్టట్లేదు లోపల. లేకపోతే చెయ్యి తీసుకొని బరాబరా తిప్పి నోట్లో వేస్తే మామూలుగా ఉండదు టేస్ట్. అది ఈ పుల్లలతో తినాలంటే చాలా కష్టం. చూడండి కలిపిన తర్వాత ఎట్టుందో మొత్తం. చూడు నూడిల్స్, బఠానీలు, అది చికెన్ చూడండి కొంచెం ఇచ్చాడు వాడు. స్వామి నాదే బెటర్, ఈ అమ్మాయి పంది మాంసం తింటుంది. అది సో టేస్ట్ చేద్దాం ఇప్పుడు. అదో రకంగా ఉంది ఫ్రెండ్స్. అది ఎగ్ తిని ముందు. ఎగ్ అయితే బాగా ఉడికింది, చాలా టేస్ట్ బాగుంది. పల్లీలు, అది పల్లీలు కూడా బాగున్నాయి, కానీ టేస్ట్ అదోలా ఉంది. నాకైతే చాలా చెత్తగా ఉంది. డబ్బులు వేస్ట్ అయితే తింటున్నాం దీన్ని. నెక్స్ట్ టైము ఇలాంటి ఆర్డర్ చేయకూడదు నాకు ఇప్పుడు అర్థం. ఈ నూడిల్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. ఎలానో టేస్ట్ ఇది బాగాలేదు కాబట్టి ఎగ్గుతో సరిపెట్టుకుందాం. అసలు డబ్బులు వేస్ట్ అయిపోతాయి అనమాట తినకపోతే. చాలా చండాలంగా ఉన్నాయి. డబ్బులు వేస్ట్ అయితే తింటాం. నేనే అనుకున్న అమ్మాయి కూడా ఇలానే ఉందంట. ఎలా ఉంది టేస్ట్ అని అడిగితే అమ్మాయి ఏం చెప్తుందంటే కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా, వింత వింతగా ఉంది అని చెప్తుంది. సో ఎలానో డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి డబ్బులు ఊరకనే రావు కదా అని కళ్యాణ్ జ్యువెలర్స్ చెప్పాడు కదా, అందుకనే సో కొన్నది అలానే అంత జుర్రుకొని తినేసాను. కొంచెం తినడానికి మేనేజ్ చేశాను ఫ్రెండ్స్. నేను తినలేదు, మేనేజ్ చేశాను. చాలా కష్టంగా ఉంది, చాలా చండాలంగా ఉంది తినడానికి. ఏదో టేస్ట్ చేయాలని కాబట్టి టేస్ట్ చేసాం, బాగాలేదు. ఇంకా స్ట్రీట్లో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమన్నాయో చూసి మంచిగా కొనుక్కుందాం. 一个粉丝，一个红豆。ఇక్కడ స్టీమ్ బండ్లు అమ్ముతున్నారు. స్టీమ్ బండ్ లోపల చికెన్, మటన్, బీఫ్, ఇంకా ప్రాన్ వెరైటీలు అన్నీ పెట్టి అమ్ముతున్నారు. మనం అన్నీ తినలేము కాబట్టి బీన్స్ ఉన్నది తింటున్నాం. బీన్స్ ఉన్నది ఆర్డర్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి 2.5 RMB అంటే 26 రూపాయలు, 27 రూపాయలు పడుద్ది. 2 ఆర్డర్ చేస్తున్నాం, 2 డిఫరెంట్ వెరైటీస్. ఈ షాప్ చూడండి చాలా వెరైటీగా ఉంది. ఇది కూడా కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి. మనం ఇడ్లీలు ఉడకబెడతాం కదా ఆవిర్లు, అలానే కుడుములు ఉడకబెట్టినట్టే వీడు కూడా ఈ బన్నుని తీసుకొని బన్ లోపల మటను, పోర్కు, చికెను అన్నీ ఏది పడితే అది లోపల పెడతాడు. లోపల పెట్టేసి సో ఉడికిస్తాడు దాన్ని కొద్దిసేపు, అది రెడీ అయిపోయింది. దాన్ని అలానే తింటారు. ఇందులో నాదేది, ఇందులో మటన్ ఏది, ఇందులో చికెన్ ఏది నాకెట్లా తెలుస్తుంది చెప్పు. This one is beef and mushroom. This one is 红豆。那个玩意啥？粉丝。ఓకే, ఒక్కోటి 2.5, 2.5, 2, 3, 6, 7, 7.5, మొత్తం 3 బండ్లు. ఒకటి బీఫ్, 2 బీన్స్, ఒక రెడ్ బీన్, ఇంకొక బీన్ అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రీట్ మొత్తం ఎక్కువ దురియన్ ఫ్రూట్స్ని ఎక్కువ అమ్ముతున్నారు. ఈ దురియన్ ఫ్రూట్ అంటే ఏంటంటే మన దగ్గర పనసకాయ ఉంటుంది కదా, పనసకాయ లాంటిది. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ మొత్తము చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ చిన్న మార్కెట్లా పెట్టుకొని ఇవన్నీ అమ్ముతారంట. అండ్ ఇవి చాలా ఫ్రెష్ ఆర్గానిక్ టైప్ లా ఉంటాయని చెప్తున్నారు. బట్ నాకైతే ఏమాత్రం నమ్మకం లేదు ఇవి ఆర్గానిక్ టైప్ అంటే. ఇక్కడ మామిడికాయలు, పచ్చి మామిడికాయలు చాలా ఫేమస్ అండి. మనం చిన్నప్పుడు స్కూల్ దగ్గర, స్కూల్ గేట్ ముందు పచ్చి మామిడికాయని కట్ చేసి అందులో కారం వేస్తారు కదా, అలానే ఇక్కడ కూడా అమ్ముతారు. అవి చాలా టేస్ట్ బాగుంటాయి. సో ఇవి వచ్చేసి లీచ్ అంటారు ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటాయి అండ్ తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. మనకి ఎలానో కడుపు నిండలేదు కాబట్టి ఆ నూడిల్స్ వల్ల, ఆ పాడైపోయిన టేస్ట్ వల్ల మనం ఈ లీచెస్ కూడా కొనుక్కొని రూమ్కి తీసుకెళ్ళి ప్రశాంతంగా తిందాము. లీచ్ అది 50 RMB చెప్పాడు, 500. 贵还是便宜？贵。
ఇంకా ఇక్కడ మన ఫేవరెట్ ఆల్ టైమ్ ఎవర్ ఫేవరెట్ పుచ్చకాయలు ఉన్నాయి. ఈ పుచ్చకాయలు కూడా చాలా ఫ్రెష్ అంట, పక్కనున్న తోటలోంచి పండించుకొని వచ్చారు. సో ఎండ మండిపోతున్నాం కాబట్టి పుచ్చకాయ కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఈ పుచ్చకాయ వచ్చేసి కేజీ 20 రూపాయలు పుచ్చకాయ. కానీ చూడ్డానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. పుచ్చకాయని ఆల్రెడీ కట్ చేయించమని చెప్పాను. కట్ చేపిస్తే రూమ్కి తీసుకెళ్ళి ఎవరు వాళ్ళు తిందాం అనేసి అంటుంది. పుచ్చకాయని 2 ముక్కలు చేసాం. ఒక ముక్క అమ్మ తింటుంది, ఇంకో ముక్క నేను తింటాను. ఎలా ఈ బన్స్ ఇవన్నీ తిన్న తర్వాత కూడా కడుపు ఖాళీ ఉంటుంది. సో సాయంత్రం నైట్ దాన్ని కడుపులోకి నెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ రోడ్డు మీద ఇంకొకటి నాన్నింగ్ స్పెషల్ ఐటమ్ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి చూడ్డానికి సేమ్ మన సమోసాల్లానే ఉన్నాయి. సమోసాలో ఆలు పెడతాం కదా, అట్లానే వీళ్ళు లోపల పంది మాంసము, దున్న మాంసము, చికెన్ అన్ని పెడతారంట ఇందులో. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అంట. ఆల్రెడీ నేను అక్కడ నూడిల్స్ తిని మోసపోయాను కాబట్టి ఇది మళ్ళీ కొనుక్కొని తినాలనే ఇంట్రెస్ట్ నాకు ఏమాత్రం లేదు. అప్పటికే నా కడుపు పాడైపోయి ఉంది. సో తను మాత్రము ఒకటి తీసుకుంది బీఫ్ది, దాని రూమ్ తీసుకెళ్ళి ట్రై చేస్తా ఉంటుంది. If you come to Guangxi, come here to eat. It's very good. Outside. బ్రెడ్ ఏదైనా ఉంటే బ్రెడ్ తీసుకుందాం ఫైనల్ టచ్గా. సో సూపర్ ఉంటుంది అంతటితో. అదృష్టం కొద్దీ ఇక్కడ ఒక బేకరీ కనిపించింది ఫ్రెండ్స్. ఈ బేకరీలో రకరకాల ఫ్లేవర్లకు సంబంధించిన బ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్ని చూడడానికి చాలా ఫ్రెష్గా నిన్న ఈ రోజు చేసినట్టే ఉన్నాయి. బట్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారు కాబట్టి చాలా స్టాక్ ఉన్న ఐటమ్స్ అని నాకు అర్థమైపోయింది. సో మనం వచ్చేసి ఒక మ్యాంగో ఫ్లేవర్ కేక్ ఒకటి, అది ఈ కేకులు ఇవన్నీ తీసుకున్నాం. అండ్ ఇవి బ్రెడ్లు చాలా కాస్ట్ ఎక్కువ చైనాలో. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని హైలైట్ చేస్తున్నా, చైనాలో ప్యాకింగ్ అనేది చాలా చక్కగా చేస్తారు. మీరు ఏ ఐటమ్ కొన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చిన్న ఐటము, పెద్ద ఐటము, కాస్ట్లీ, చీప్ ఐటమ్ అని ఏమీ తేడా లేకుండా వీటిని ప్యాకింగ్ చాలా బాగా చేస్తారు, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ చైనాలో ప్యాకింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పాపులర్. చూడండి, నేను కొన్న ఈ 4 ఐటమ్స్ తిప్పి కొడితే 40 RMB అంటే 400 రూపాయలు. బట్ వాడి ప్యాకింగ్ చేసి ఆ పాప్లో పెట్టించినందుకు దీని కాస్ట్ వాళ్ళకి 2 RMB 3 RMB ఉంటుంది, అంటే 20 రూపాయలు పడింది ప్యాకింగ్ కోసము. ఈ బన్నీని బౌజ్ అంటారు ఫ్రెండ్స్. ఇందాక కొన్నాం కదా మనము బీఫ్ ఒకటి, రెడ్ బీన్ పేస్ట్ది కొన్నది. రెడ్ బీన్ పేస్ట్ అంటే కందులతో చేసింది. సో టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఈ బీఫ్ది అంటే దున్న మాంసంతో చేసినది అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. నాకు దున్న మాంసం అంటే చాలా ఇష్టము. చైనాలో చాలా బాగుంటుంది దున్న మాంసం. నేను చైనాలో రకరకాల మాంసాలు ట్రై చేశాను, కానీ అంటే పంది మాంసము అన్నీ ట్రై చేశాను. బట్ నాకు అన్నిటికంటే ఇది ల్యాంబ్ మటన్ ఉంటుంది కదా, మటన్ ఒకటి, దున్న మాంసం ఒకటి నాకు చాలా ఇష్టం. ఇవి 2 మాత్రం టేస్ట్ బాగుంటాయి. ఈ మ్యాంగో కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ నూడిల్స్ తిని కడుపు చాలా పాడైపోయింది అండ్ ఆకలి మీద ఉన్నాను. ఇది మొత్తం తింటే కానీ నా కడుపు నిండేటట్లేదు, ఫుల్గా తినేస్తాను. పొద్దున్నుంచి ఏంటి నాకు ఫుల్ ఆకలి మీద ఉన్నా. ఏదో తిందామని వెళ్ళాను స్ట్రీట్లోకి. స్ట్రీట్ మార్కెట్ అయితే ఆల్రెడీ క్లోజ్ అయి ఉందన్నమాట. నేను వెళ్ళే టైం వచ్చేసి 4:30 ఆ టైము. సో అందుకని క్లోజ్ అయి ఉంది. 8ంటికి వెళ్ళి లైట్లు వేసి ఉంటే సూపర్గా ఉంటుంది స్ట్రీట్ మార్కెట్ అని చెప్పారు. సో 8ంటికి వెళ్ళి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది. అండ్ ఏదో తినాలని పోయి ఏదో తిన్నా, చివరికి బ్రెడ్తో కడుపు నింపుకోమ్మా. సరే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాబాయ్, సబ్స్క్రైబ్. Sing the wave song on my skin. I count like shooting star, you can never resist. Pick my mind, just my business. You might clear it from the ceiling, could be a limit. I'm coming to tell you we're upside down. Listen to me, and we can't stay but turn around. Give me yo-yo to keep me turned. Bring me up, yeah, we don't stop, don't stop.